భారత్ ఇటలీలు మరింత సుదృఢ బంధాన్ని కాంక్షిస్తున్నాయి. వాణిజ్యం, ఇంధనం, రక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహకారాన్ని కొత్త పుంతలు తొక్కించాలని కోరుకుంటున్నాయి. ఈ లక్ష్యాల సాధనకు అంకిత భావంతో కృషి చేయనున్నట్లు ఇటలీ ప్రధాని జార్జియో మెలోని ప్రకటించారు. నరేంద్ర మోదీ ఇటలీ పర్యటన నేపథ్యంలో ఇరువురు ప్రధానులు తమ దేశాల ప్రజలను ఉద్దేశించి ఉమ్మడిగా వ్యాసం రాశారు. భారత్ ఇటలీ సంబంధాలు నిర్ణయాత్మక దశకు చేరుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని వెల్లడించారు. అంతర్జాతీయ వ్యవస్థ గణనీయ మార్పులకు లోనవుతున్న దశలో భారత్ ఇటలీల మధ్య అనుబంధం నిరంతర రాజకీయ, వ్యవస్థాగత వినిమయంతో కూడుకున్న భాగస్వామ్యంగా మారిందని తెలిపారు. భారత ఆర్థిక పురోగతిని, ఇంజనీరింగ్ ప్రతిభను, విస్తృతిని ఇటలీ సామర్థ్యంతో బలంగా మేళవించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని వెల్లడించారు. ఖగోళ రంగంలో కూడా భారత్ ఇటలీ సహకరించుకుంటున్నాయని తెలిపారు. అంతరిక్ష పరిశోధన, ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానంలో భారత్ గణనీయ ప్రగతి సాధించిందని వివరించారు. ఈ పురోగతిని ఏరోస్పేస్ రంగంలో ఇటలీ సాధించిన సామర్థ్యానికి జోడిస్తే అది తదుపరి తరం సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి, ఎన్నో అవకాశాలతో కూడుకున్న ఉమ్మడి శాస్త్రీయ కార్యకలాపాలకు దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. భారత్ ఇటలీలో రక్షణ, భద్రత, వ్యూహాత్మక, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిలో పరస్పరం సహకరించుకోవాలని కోరుకుంటున్నాయని ఇరువురు ప్రధానులు వెల్లడించారు. భారత్ ఇటలీల సహకారానికి ఇంధన రంగం కీలక స్తంభమని తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతుల కేంద్రంగా మారేందుకు భారత్కు సామర్థ్యం ఉందని, పునరుత్పాదక మౌలిక సదుపాయాల రంగంలో సాంకేతిక పురోగతి సాధించిన ఇటలీకి ఇది అద్భుత అవకాశాన్ని కల్పిస్తోందన్నారు. భౌతిక, డిజిటల్, మానవ అనుబంధాలు భారత్ ఇటలీలను బలంగా కలిపి ఉంచే సూత్రాలుగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఐరోపా సమాఖ్యతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇరువైపులా పెట్టుబడులు, వ్యాపారాల అభివృద్ధికి బాటలు వేసిందని తెలిపారు. భారత్ ఇటలీ మధ్య 2029 నాటికే 20 బిలియన్ యూరోల వాణిజ్యం దాటాలని ఆశిస్తున్నట్లు మోదీ, మెలోని వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం నవీకరణ ఇరు దేశాల భాగస్వామ్యానికి గుండెకాయ లాంటిదని అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్, అత్యాధునిక ఉత్పత్తి విధానాలు, కీలక ఖనిజాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు తదితర రంగాల్లో చోటు చేసుకుంటున్న పురోగతి ఇరు దేశాల్లో సాంకేతిక విప్లవానికి ఊపిరులు ఊదుతోందన్నారు. నవ్యతకు పెద్దపీట వేస్తున్న భారతీయ పారిశ్రామిక వాతావరణం, ఇటలీకి ఉన్న ఆధునిక పారిశ్రామిక సామర్థ్యాలు ఈ రంగాల్లో ఇరు దేశాల సహకారానికి సహజ బాంధవ్యాన్ని, వ్యూహాత్మకతను ఆపాదించాయని తెలిపారు. కృత్రిమ మేధ అభివృద్ధి బాధ్యతాయుతంగా, మానవ కేంద్రీకృతంగా సాగేందుకు భారత్ ఇటలీలో పరస్పరం సహకరించుకుంటున్నాయని వెల్లడించారు. నార్వే పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ చేరుకున్నారు.